अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज। गोपाल किशन राव को बीजेपी इंडोमेंट सेल के मुत्तहिदा महबूब नगर अजला का इंचार्ज मुकर्रर। भारतीय जनता पार्टी यानी बीजेपी तेलंगाना इंडोमेंट सेल के रियासती कमेटी के जॉइंट कन्वीनर, ज़िले कन्वीनर्स, शरीक कन्वीनर्स और ज़िले जॉइंट कन्वीनर्स की तकर्रुरियों को रियासती क़यादत ने बाज़ाब्ता मंजूरी दे दी है। इस सिलसिले में गोपाल किशन राव को मुत्तहिदा महबूब नगर अजला का इंचार्ज और तेलंगाना रियासती जॉइंट कन्वीनर मुकर्रर किया गया। 9 मुंतखब अहदेदारों ने पार्टी की रियासती क़यादत, इंडोमेंट सेल के रियासती कन्वीनर अनावा जाजुला सूर्य प्रकाश, शरीक कन्वीनर निरंजन देसाई और दीगर कायदीन का शुक्रिया अदा करते हुए कहा कि उन्हें पार्टी और मुल्क की खिदमत का जो मौका फराहम किया गया है, इस पर वो अपनी जिम्मेदारियों को पूरी तंदुही और अखलास के साथ निभाएंगे। गोपाल किशन राव ने इस मौके पर कहा कि तेलंगाना के कदीम मंदिरों, मजहबी रिवायत और सकाफती विरसे के तहफ़्फ़ुज़ के लिए इंडोमेंट सेल सरगर्म किरदार अदा करेगा। मंदिरों की अराज़ी और जायदादों के तहफ़्फ़ुज़ के लिए भी खुसूसी इक़दाम किए जाएंगे। इन्होंने कहा कि इंडोमेंट सेल के ज़ेर एहतमाम रियासत भर में रूहानी, समाजी और अवामी फलाही प्रोग्रामों को मज़ीद वुसअत दी जाएगी। आइंदा बल्दियाती इंतखाबात और असम्बली इंतखाबात में भारतीय जनता पार्टी को कामयाब बनाने के लिए कारकुनान भरपूर मेहनत करेंगे। इन्होंने अज़्म ज़ाहिर किया कि बीजेपी तेलंगाना के रियासती सदर रामचंद्र राव नरपराजू की क़यादत में 2028 और 29 के इंतखाबात में पार्टी को इख्तिदार तक पहुँचाने और तेलंगाना में बीजेपी के ज़ाफ़रानी परचम को सर बुलंद करने के लिए अंत तक जद्दोजहद की जाएगी। इस मौके पर पार्टी के मुतादिद कायदीन और कारकुनान मौजूद थे, जिन्होंने गोपाल किशन राव और दिगर 9 मुंतखब अहदेदारों को मुबारकबाद पेश की। आइए देखते हैं चर्चला टाइम्स न्यूज़ की ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। जय श्री राम। తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను। ఈరోజు భాజపా పార్టీలో ఎండోమెంట్ సెల్ విభాగం నుండి 2026-27 సంవత్సరానికి గాను జరిగినటువంటి ఈ యొక్క నియామకాల్లో తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ కో కన్వీనర్గా నన్ను నియమించినందులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఈ యొక్క నియామకంలో 2024-25 సంవత్సరానికి గాను నేను మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కన్వీనర్గా పనిచేశాను। ఈ యొక్క సంవత్సరంలో జరిగినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చాలా బాధ్యతతో నిర్వహించాము। ఆ బాధ్యతను గుర్తిస్తూ ఈరోజు నా పైన మోపినటువంటి ఈ యొక్క బాధ్యతను స్వీకరిస్తూ అధిష్టానానికి, ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఎండోమెంట్ సెల్ కన్వీనర్గా, రాష్ట్ర కన్వీనర్గా ఉన్నటువంటి అన్నావజ్జుల సూర్యప్రకాష్ రావు గారికి, అదేవిధంగా కో కన్వీనర్ నిరంజన్ దేశాయ్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారికి మన యొక్క హృదయపూర్వక నమస్కారాలు, మనస్సుమంజలు తెలియజేస్తున్నాను। ఈ బాధ్యతను నేను ఒక గొప్ప అయినటువంటి అవకాశంగా భావిస్తూ ఒకే ఒక ధ్యేయంతో ఆలయాల పరిరక్షణ, పూజారుల యొక్క పరిరక్షణ, ఆలయాల యొక్క ఆస్తుల యొక్క పరిరక్షణ మేము ఈ యొక్క సెల్ ద్వారా నియమిస్తున్నాం। ఈ నిర్వహిస్తూ అనేక కార్యక్రమాలు మేము చేస్తున్నాం। రీసెంట్లీ కూడా ఈ వారంలో 3 ప్రోగ్రాంలు కూడా చేశాం। ప్రతి ఒక్కటి కూడా ఎక్కడైతే అన్యాయం జరుగుతున్నదో అక్కడ మేము ఉంటామని చెప్పి సభాముఖంగా, పత్రికాముఖంగా నేను ఈరోజు తెలియజేస్తున్నాను। అదేవిధంగా వివిధ జిల్లాల కన్వీనర్సు, కో కన్వీనర్సు అందరినీ కలుపుకొని ప్రతి జిల్లాలో కూడా నాకు బాధ్యత పెంచినటువంటి మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట జిల్లా, వనపర్తి జిల్లా, గద్వాల్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, ఇవన్నీ కూడా ఈ 5 జిల్లాలో నా యొక్క బాధ్యతను పరిపూర్ణంగా నిర్వహిస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈ యొక్క 5 జిల్లాలో త్వరలో కార్యక్రమాలు కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, అధిష్టానానికి ముఖ్యంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి రాష్ట్ర కన్వీనర్ సూర్య
ప్రకాష్ రావు గారికి, అదేవిధంగా జాయింట్ కన్వీనర్ నిరంజన్ దేశాయ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఒకే ఒక ధ్యేయంతో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో 2028 2028-29 సంవత్సరం గాను ఎలక్షన్లో తెలంగాణ గడ్డపైన కాషాయ జెండా ఎగరవేయడానికి మా యొక్క అన్ని శక్తులు కూడా ఉపయోగించి మన సెల్ తరఫున 100% న్యాయం చేస్తూ అందరినీ కూడా ఏకీకృతం చేస్తూ జిల్లాలో మన యొక్క సెల్ నుంచి వెళ్ళి ఒక మంచి కార్యక్రమాలను నిర్వహిస్తూ మంచి పేరు కూడా తెస్తామని చెప్పి మాట ఇస్తున్నాం. ఒకటే ధ్యేయంతో ఆశయ జెండా తెలంగాణ గడ్డపైన ఎగరాలనేటువంటిది ఒకే ఒక ధ్యేయం మనం పెట్టుకున్నాం. దాన్ని మేము ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క మీటింగ్లు సమావేశాలు ఏర్పరిచి ఇవన్నీ కూడా చేస్తాం. ఈ నియామకాల్లో రాష్ట్ర నియామకాలు అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా కన్వీనర్సు కో కన్వీనర్సు నియమించడం జరిగినది. దీనికి సహకరించినటువంటి వివిధ జిల్లాల అధ్యక్షులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే జిల్లా స్థాయిలో కూడా జిల్లా అధ్యక్షుల యొక్క సమక్షంలో కూడా ఈ యొక్క అన్ని నియామకాలు జరిగినాయి. త్వరలో వాళ్ళకు కూడా నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా స్థాయి నుండి అసెంబ్లీ యొక్క స్థాయిలో కూడా నియామక పత్రాలు త్వరలో జరుగుతాయి. ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో కూడా ఈ మహబూబ్నగర్ జిల్లాలో మనం 5 జిల్లాలకు సంబంధించినటువంటి సమావేశాన్ని కూడా త్వరలో నిర్ణయించుకుంటామని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ యొక్క బాధ్యతలకి అప్పచెప్పినటువంటి అధిష్టానానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ యొక్క తర్వాత కార్యక్రమాన్ని మళ్ళీ మీకు వివరిస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.